హాయ్ అండి. ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా మనం చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని తయారు చేసి చూపిస్తున్నాను. దీనికోసం మన పిండి ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. తర్వాత ఇందులోకి 3/4 కప్పు బియ్యం పిండిని కూడా వేసేసుకోండి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు మైదా పిండిని వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కల్ని కొన్నిటిని వేసుకోండి. తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకోండి. జీలకర్ర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ బ్రేక్ఫాస్ట్. తర్వాత ఇప్పుడు ఇదంతా మళ్ళీ అంతా కలిసేలాగా బాగా కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని కూడా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పంచదారని కూడా వేసుకోండి. పంచదార వేస్తే చాలా టేస్టీగా వస్తుంది, కలర్ఫుల్గా కూడా వస్తాయి. తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి. ఇలా అంతా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా పంచదార ఉప్పు మొత్తం అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. దీనికోసం ఈ బ్రేక్ఫాస్ట్ని మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎలాంటి పిండిలు లేనప్పుడు ఈ విధంగా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, తర్వాత ఇందులోకి 2 కప్పుల నీళ్ళను పోసుకోవాలి. చూస్తున్నారు కదా, మన కన్సిస్టెన్సీ చూసుకొని దోశ బ్యాటర్ ఎలా కలుపుకుంటామో ఆ విధంగా మనం నీళ్ళు పోసుకుంటూ మజ్జిగ ఎలా ఉంటుందో పల్చగా అలా కలుపుకోవాలన్నమాట. ఈ పాటికే మీకు అర్థమైపోయింది కదా, దీంతో మనము దోశలు పోసుకుంటున్నాం అనమాట. దోశలు ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుంది. చూసినా కదా, మనం చాలా ఈజీగా దోశల పిండి లేనప్పుడు ఈ విధంగా మనము కలుపుకొని దోశలు వేసుకుంటే చాలా సూపర్ టేస్టీగా వస్తాయి. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ 2 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. మజ్జిగ ఎలా ఉంటుందో అంత పలుచగా ఉండాలన్నమాట బ్యాటర్. దీంతో మనం రవ్వ దోశ వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా 4 కప్పుల నీళ్ళు పోసుకొని మొత్తం పిండినంతా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఇవన్నీ వేసుకొని ఈ విధంగా జీలకర్ర పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని మనం దోశ వేస్తే దోశ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోవాలి. మనం దోశ వేసేటప్పుడు కూడా మొత్తం అంతా కలిపి వేసేసుకోవాలి, లేకపోతే పైన నీళ్ళు మాత్రమే వస్తాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకోండి. స్టవ్ మీద పెనం పెట్టిన తర్వాత పెనం చాలా వేడిగా ఉండాలి. ఈ దోశకి పెనం చాలా వేడిగా ఉంటేనే దోశలు చాలా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం మొత్తం అంతా కలుపుకొని అప్పుడు దోశ పోసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పోసుకుంటే దోశలు చాలా టేస్టీగా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టి ఈ దోశని కాల్చుకోవాలి. అప్పుడే మంచి కలర్ వస్తాయి, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. పైనుంచి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని కాల్చుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. నెయ్యి వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను నూనెని వేస్తున్నాను. మంటని పెద్ద ఫ్లేమ్ మీద పెట్టి మాత్రమే ఈ దోశను వేయించుకోవాలి. చిన్న ఫ్లేమ్ పెడితే దోశలు అంతా బాగా రావు. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేసుకొని మనం చాలా ఈజీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, పిండి ఏమీ నానబెట్టినప్పుడు ఇంట్లో ఏమీ పిండి లేనప్పుడు ఈ విధంగా మనము పొల్లన్నీ కలుపుకొని ఈ విధంగా దోశ వేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని తినవచ్చు. చూస్తున్నారు కదా, చేయడం కూడా చాలా ఈజీ. అన్నీ ఇంట్లో ఉండేవే కదా, మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీ. చూస్తున్నారు కదా, మనం పంచదార వేసాం కదా, అందుకని చాలా మంచి కలర్ వచ్చాయి. ఈ విధంగా మొత్తం పిండినంతటిని ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. దోశలు వేసేటప్పుడు ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి, బాగా పెనం వేడెక్కిన తర్వాతనే మనం దోశ పిండిని పోయాలి. తర్వాత ఈ దోశని హై ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. తర్వాత కొద్దిగా నూనె వేసుకొని మొత్తం అంతా దోశని కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కాల్చుకుంటే చాలా టేస్టీగా వస్తాయి ఈ దోశలు. ఈ విధంగా మనము చాలా ఈజీగా ఎక్కువ హడావిడి లేకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ విధంగా మనం చాలా సింపుల్గా బ్రేక్ఫాస్ట్ని తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, చాలా ఈజీ చేసుకోవడము. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.